ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని అష్టమోధ్యాయమైన అక్షర బ్రహ్మ యోగములోని 4వ శ్లోకము. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా పలికెను. దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, నిరంతరం మారుతూనే ఉన్న ఈ భౌతిక సృష్టిని అధిభూతము అని అంటారు. సృష్టిలో దేవతల అధిపతి అయిన భగవంతుని విశ్వరూపమునే అధిదైవము అని అంటారు. సమస్త భూతముల హృదయములలో నివసించే నన్నే అధియజ్ఞము అంటారు. అనగా సమస్త యజ్ఞములకు ప్రభువు అని పిలవబడతాను. 5వ శ్లోకము. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టినవాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహానికి తావులేదు. 6వ శ్లోకము. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. భావం: శ్రీకృష్ణ భగవానుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను. మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో, ఓ కుంతిపుత్రుడా, ఎల్లప్పుడూ అదే ధ్యాసలో ఉండుటచే ఆ వ్యక్తి అదే స్థితిని పొందును. ఓం శ్రీ పరమాత్మనే నమః.